సైరన్ మోగింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి తాజాగా జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. గతేడాది సమ్మె చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ హామీతో వెనక్కి తగ్గారు. తమ సమస్యలు పరిష్కరించుకునే వరకు ఈసారి సమ్మెను విరమించకూడదని ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లో డిమాండ్ను సాధించుకునే వరకు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 2 వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదని నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సమ్మె తేదీపై 2 వారాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. అదే సమయంలో 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులకు పేర్కొన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్ల రూపాయలను ఎలాంటి కోతలు లేకుండా ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన 2500 కోట్ల పాత పెండింగ్ బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లపై ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులపై ప్రస్తుతం ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను రిలీజ్ చేయాలి. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కొత్త బస్సులను ప్రవేశపెట్టాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. గతంలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఏళ్లుగా ఆర్టీసీకి సేవలు చేస్తున్న తమకు మాత్రం ఎదుగుదల లేదని వాపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు చక్రం ఆగిపోక తప్పదని ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ నేతలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టేందుకు కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి.